నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈ రోజు మనము ఎనర్జీ ఎక్స్పెరిమెంట్ చార్ట్ గురించి తెలుసుకుందాము. షుగర్ తిన్నప్పుడు, కాఫీ, టీ లేక రీఫైన్డ్ కార్బ్స్ తీసుకున్నప్పుడు, రీఫైన్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ తీసుకుంటూనే మనకు ఎలా ఉంటుంది, 2 అవర్స్ తర్వాత మనం ఎలా ఉంటున్నాము అనేది ఒక టెస్ట్ చేద్దాం. మళ్ళీ 2 అవర్స్ తర్వాత మన క్రేవింగ్స్ ఎలా ఉన్నాయి, అంటే అలాంటి ఫుడ్స్ తీసుకున్న తర్వాత మనకి ఇమ్మీడియట్ ఎనర్జీ ఎలా ఉంది, 2 అవర్స్ తర్వాత మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మళ్ళీ మనం ఏమైనా స్నాకింగ్ చేసామా, సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లేక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఎలా ఉన్నాయి. ఇలా మనం ఎనర్జీ ఎక్స్పెరిమెంట్ చార్ట్ చేసినప్పుడు మనం తింటూ ఉండే ఫుడ్ కరెక్టా రాంగా అనేది మనకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే 2 అవర్స్ తర్వాత మనం తింటూ ఉండే ఫుడ్ 2 అవర్స్ తర్వాత మనకు డౌన్ అవుతూ ఉంది అండ్ అగైన్ మనకు క్రేవింగ్ వస్తూ ఉందంటే ఇట్ మీన్స్ దాట్ వీఆర్ హ్యావింగ్ రిఫైన్డ్ కార్బ్స్ రిఫైన్డ్ ఫుడ్ తింటూ ఉన్నామని అండ్ షుగర్ని తింటూ ఉన్నామని చెప్పి అర్థం అనమాట. యూజువలీ మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉన్నాము అని అంటే అన్రిఫైన్డ్ కోల్డ్ ప్రెస్డ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఇలా షుగర్ అనేది లేకుండా ఇలా మనం ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ 2 అవర్స్ తర్వాత ఆ క్రేవింగ్ అనేది ఉండదు యూజువలీ. సో ఉండదు కాబట్టి మళ్ళీ భోజనం టైంలో మనం తింటూనే కూడా మనకు ఫుల్ ఎనర్జీ అనేది ఉండదు. కాన్స్టాంట్ ఎనర్జీ డే అంతా కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది. పీక్ అప్ అండ్ డౌన్ అలా అనేది ఉండదండి, రోలర్ కోస్టర్ లాగా. సో స్టడీ పేజ్ లాగా ఉంటాయి. ఈ సముద్రంలో అలలు అయితే ఎలా పైకి వస్తే భయంగా ఉంటుంది, మనం వెనక్కి వెళ్ళిపోతామో, అలాగే చిన్న చిన్న అలలు అయితే మనం ఎంత బాగుంటామో అలా చిన్న చిన్న అలల్లో ఉండాలి అని అంటే మనం తక్కువగా రీఫైన్డ్ కార్బ్స్ తీసుకోవాలి, షుగర్ అనేది తీసుకోకూడదు. సో ఇలా చేయడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం. సో ప్లీజ్ చెక్ యువర్ ఎనర్జీ ఎక్స్పెరిమెంట్ చార్ట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మనందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.